హలో గాయ్స్, అందరికీ హ్యాపీ ఉగాది అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు న్యూ బ్లాగ్. సో ఆల్రెడీ ఇట్స్ ఉగాది అనమాట. సో మన ఇంట్లో ప్రిపరేషన్స్ అండ్ ఎలా జరిగింది అని చెప్పేసి ఈ బ్లాగ్లో చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మనకి ఉగాది ముందు రోజు ప్రిపరేషన్స్తో స్టార్ట్ అయింది అనమాట. లైక్ వేప పువ్వు తెచ్చుకోవడం నుంచి స్టార్ట్ అయింది. సో వేప పువ్వు నేను చాలా కష్టపడి నేను స్వయంగా నా చేతులతో కోసి మరీ తెచ్చాను. సో అసలు ముందు రోజు ఏం జరిగింది, లైక్ ముందు రోజు ప్రిపరేషన్స్ ఎలా జరిగాయి అని చెప్పేసి ఫస్ట్ అది చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ చెట్టు నుంచి ఇంత దొరికిందండి, అంతే. ఇంకా 2-3 చెట్ల నుంచి ఇంకొంచెం తీసుకున్నాను. తర్వాత పూలకి అయితే వెళ్ళాను అనమాట. వెళ్ళి కొన్ని దండలు అయితే తెచ్చుకున్నా. మనకి మామిడాకులు కూడా వచ్చాయి కదా. యాక్చువల్ నాకు ఇది ఒకటే దొరకలేదు అనమాట, కొందామన్నా ఇంకెందుకులే కొండమన్నా వదిలేసాను అనమాట, వెతకలేదు. బట్ ఇంటికి వచ్చేసరికి ఇవి కూడా బాగా తెప్పించి పెట్టారు అనమాట లక్కీగా. అండ్ ఇదేమో రేపు ఏంటది మన ఉగాది పచ్చడిగా అనమాట. ఇది రేపు పొద్దునకి ముగ్గిపోవాలనుకుంటున్నాను మరి. అండ్ 2 కొబ్బరికాయలు దేవుడి దగ్గర కొట్టడానికి. అండ్ ఇవేమో పూల దండలు అయ్యి అనమాట. మన ఆ కృష్ణుడికి ఒకటి అండ్ ఈ కృష్ణుడికి ఒకటి అండ్ ఆల్సో బయట మెయిన్ ఫ్రేమ్ కోసం అని చేశాను. అండ్ దీంట్లో ఏమో మనకి కొంచెం పువ్వు ఉందనమాట. సో ఇది కూడా ఈరోజు కోసుకొని తెచ్చుకోవడం ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఇచ్చింది. కొనేసుకుంటే ఇది ఎంతో కాదు, లైక్ ఇలా ఇంత కొనుక్కుంటే 20 రూపీస్ ఎంత చెప్పారనమాట. బట్ ఇంకా నేను తీసుకోలేదు, నాకు ఇంకా అంత తీసి ఓపిక లేదు, ఇది తీస్తే చాలే అని చెప్పేసి. సో ఇప్పుడు ఇవన్నీ ప్రెప్ చేసుకోవాలన్నమాట. అండ్ హౌస్ కూడా ఆల్రెడీ అంతా ముందే తుడిచేసి వెళ్ళిపోయాను అనమాట. సో ఇప్పుడు అంతా మాప్ వేసుకుంటే క్లీనింగ్ కూడా అయిపోద్ది. దాని తర్వాత దేవుడి గది కూడా సర్దేయాలన్నమాట. సో బాత్ చేసి అది కూడా క్లీన్ చేసేస్తాను, ఒక పని అయిపోతుంది. దేవుడి మందిరం అంతా క్లీన్ చేస్తాను. ఇది యాక్చువల్లీ మొన్న ఉగాది క్లీనింగ్ చేసినప్పుడు చేయాలన్నమాట. అప్పటి నుంచి పోస్ట్పోన్ చేసి ఫైనల్లీ ఉగాది రోజుకి క్లీన్ అయింది. అండ్ అన్నీ వాష్ కూడా చేస్తాను అనమాట. అంటే గౌరీదేవి రోజు పెట్టుకునే దీపాలు అవన్నీ. ఇంకా దాని తర్వాత అయితే మన పువ్వు తీయడం స్టార్ట్ చేశాను అనమాట. సో నాకు ఉన్నదే చాలా కొంచెం అని చెప్పేసి ఒక్కొక్క రేఖ వేస్ట్ చేయకుండా తీసాను అనమాట. సో అదే ఇక్కడ చాలా జాగ్రత్తగా తీస్తున్నాను. సో ప్రిపరేషన్స్ అయితే అలా జరిగాయి. ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే నేను మార్నింగ్ 5 o'clockకి లెగ్సి దాని తర్వాత వాకింగ్ కూడా వెళ్ళాను అనమాట. బికాజ్ అంటే న్యూ ఇయర్ లెక్క కదా మనకి. సో ఈరోజు ఏం చేస్తే ఇయర్ అంతా అదే చేస్తామని చెప్పేసి అసలు చాలా కష్టపడి 5కి అంతా లెగ్సి నేను వాకింగ్కి వెళ్ళి వచ్చి లైక్ ఇల్లు క్లీన్ చేసుకుని నేను ఫ్రెష్ అయ్యి అండ్ లైక్ ప్రసాదాలు అవి చేశాను అనమాట. సో నేను ఉగాది పచ్చడి చేయడం ఇదే ఫస్ట్ టైం. నాకు చాలా టెన్షన్ ఉండాలి. లాస్ట్కి ఓకే బాగానే వచ్చింది, అంత చండలంగా అయితే కాదు. చండలంగా అంటే సూపర్ అని చెప్పలేను, కానీ నేను అనుకున్న టేస్ట్లో అయితే నేను సాటిస్ఫై అలా వచ్చిందనమాట. సో ఫస్ట్ టైం చేసిన చాలా బెటర్గా చేశాననే ఫీలింగ్లో ఉన్నాను. అండ్ తర్వాత పులిహోర ఒకటి చేశాను అనమాట. ఎందుకంటే లంచ్కి వడిసలేరు వెళ్ళిపోదాం అనుకున్నాను అనమాట ప్లాన్ ప్రకారం. సో కాబట్టి ఓన్లీ పులిహోర ఒకటే ప్రిపేర్ చేశాను. అండ్ నీట్గా దేవుడి దగ్గర అది కూడా మొత్తం అంతా చేసుకుని కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో నేను సన్ రైజ్ అవుతున్నప్పుడే వాకింగ్కి వెళ్ళాను. అండ్ చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. యాక్చువల్లీ నా ఫోన్ సరిగ్గా వర్క్ చేయలేదు అక్కడ, కెమెరా ఎందుకో తెలీదు. బట్ చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఉగాది కాబట్టి ఎక్కువ మంది కూడా లేరనమాట. సో ప్రశాంతంగా ఒక 45 minutes అలా చేసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ ఒక 3.5 kilometers వాక్ చేశాను అనమాట. అండ్ ఇంకా దాని తర్వాత అయితే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కుకింగ్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే పులిహోరతో స్టార్ట్ చేశాను. బికాస్ పులిహోర స్టవ్ దగ్గర చేయాలి కదా. సో మళ్ళీ స్వెట్ అయిపోతే డ్రెస్ వేసుకుంటే కష్టం కదా అని. సో పులిహోర చేశాక నేను రెడీ అయ్యాను అనమాట. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ ఉగాది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. నేనైతే ఈరోజు మార్నింగ్ 5 o'clock లేచి వాకింగ్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అయ్యి అండ్ ఈరోజు మార్నింగ్ వాకింగ్లో సన్ రైజ్ చూడలేదు, కానీ లైక్ వెలుగైతే వచ్చింది, సన్ అయితే ఇంకా రాలేదనమాట. సో నేను ఆల్మోస్ట్ బ్యాక్ 6కి అంతా వచ్చేసాను, 6:30కి అంతా వచ్చాను అనమాట. సో వచ్చాక రైస్ కుక్ చేసి దాని తర్వాత బాత్ చేసి ఫ్రెష్ అయిపోయి అండ్ పులిహోర ప్రిపేర్ చేస్తాను అనమాట. సో నాకేంటో రైస్ చాలా తక్కువగా కనిపిస్తుంది గైస్. ఇంకో గ్లాస్ పెట్టుకుంటే బెటర్ ఏమో, మరీ తక్కువ అనిపిస్తుంది. నాకు నిద్ర వస్తుంది అనమాట. బికాజ్ నేను లైక్ ఎంత ఒక 2 hours స్లీప్లో నడుచుకున్నాను. నైట్ 3 పడుకున్నాను అనమాట. అసలు నిద్ర పట్టలేదు. తొందరగా పడుకుంటే తొందరగా నిద్దాం అనుకున్నాను, కానీ
అసలు నిద్ర పట్టలేదు అనమాట. సో ఎప్పుడో 3:30కో పడుకున్నాను అండ్ 5 o'clock లెక్సిపోయాను కదా, సో అది మొదలు పడుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు పులిహార అయితే అయిపోయింది. యాక్చువల్ చాలా తక్కువ వచ్చింది. సో ఇంకొంచెం రైస్ వండేసి మిగిలింది కూడా కలిపేస్తాను. అండ్ ఆల్సో ఇంకొక థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు రెడీ లైక్ రైస్ వండేసి దాని తర్వాత నేను రెడీ అయిపోయి దేవుడి దగ్గర డెకరేషన్ చేసి అండ్ ఉగాది పచ్చడి కూడా చేసి నేను రెడీ అయిపోతే పని అయిపోతుంది అనమాట. సో దట్స్ ద ప్లాన్. అండ్ నేను మొత్తం రెడీ అయిపోయాను. ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ గెట్ రెడీ విత్ కూడా షూట్ చేశాను. అండ్ ఇప్పుడైతే మనం వెళ్ళి ఉగాది పచ్చడి కలుపుకోవాలన్నమాట. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే నేను ఫ్లవర్స్కి వెళ్ళినప్పుడు తమలపాకులు మర్చిపోయాను. అంటే వాడికి చెప్పాను కానీ వాడు వేయడం మర్చిపోయాడు అనమాట కంగారులో. సో ఇప్పుడు వెళ్ళి కొన్ని తమలపాకులు తెచ్చుకుని దేవుడి దగ్గర ఆల్రెడీ అన్నీ సర్దేసుకున్నాను కదా, సో జస్ట్ ఆ దీపాల కింద తమలపాకులు పెట్టి నెయ్యిపోయాలన్నమాట. అండ్ దాని తర్వాత ఉగాది పచ్చడి కలుపుకుని ఇంకా మనం పూజ చేసుకోవడమే. సో అంతే మిగిలింది. అండ్ ఆల్సో దండలు దేవుళ్ళ దగ్గర అండ్ గుమ్మానికి తగిలించి మామిడి తోరణాలు కూడా పెట్టాలన్నమాట. సో అవే అనమాట మనకు ఇప్పుడు ఉన్న టాస్క్. సో లెట్స్ గో అండ్ మేక్ సమ్ ఉగాది పచ్చడి గైస్. సో గైస్ మొత్తానికి ఉగాది పచ్చడి అయితే చేసేసాను అనమాట. ఫస్ట్ టైం చేసిన బాగానే వచ్చింది. అంటే ఆల్రెడీ నేను దేవుడి దగ్గర పెట్టేసాను. సో కొంచెం టేస్ట్ చేస్తాను అనమాట. టేస్ట్ అయితే బాగుంది. అండ్ ఇంకా మిగిలిన ప్రసాదాలు కూడా దేవుడి దగ్గర పెట్టేసుకున్నాం. సో ఇది ప్లేట్ నేను మొన్న కొత్తగా తీసుకున్నాను. దేవుడి దగ్గరికి ప్రసాదం పెట్టుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఈరోజు ప్రసాదాలు ఇలా 3 దీంట్లో పెడదామని డిసైడ్ అయ్యాను. సో పులిహార వేసుకున్నాం. ఇంట్లోకి అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాను అనమాట. సో 3 పెడుతున్నాను టోటల్ ఈరోజు.
నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఇది కూడా మొన్న మామిడాకులు తీసుకున్నాను కదా, సో అది ఇలా తోరణం కింద పెట్టాను, మామూలుగా కలసం మీద పెట్టుకునే టైప్. అండ్ ఆల్సో ఇది కూడా తీసుకున్నాను కుంకుమబర్ని, అది కూడా వెండిదాను అనమాట. అండ్ ఇది కొత్త ప్లేట్. సో ఈ 3 అక్కడ దేవుడి దగ్గర పెట్టుకున్నాను. గోల్డ్ కూడా తీసుకున్నాను, అది ఇంకా పెట్టాలన్నమాట. సో అది కూడా పెట్టాక మీకు మళ్ళీ చూపిస్తాను. మొన్న యానివర్సరీకి బాగా గిఫ్ట్ ఇచ్చారు, సో ఏంటనేది చూపిస్తాను. అండ్ దేవుడి గది అయితే చాలా నీట్గా క్యూట్గా ఇలాగా చేసుకున్నాను అనమాట. సో బాగా వచ్చి ఇంకా 2 దీపాలు వెలిగిస్తే మొత్తం పూజ అయిపోతుంది. సో నాకు బాగా ఇవి ఇచ్చారండి మొన్న యానివర్సరీ గిఫ్ట్, లైక్ సూర్యుడు చంద్రుడు అనమాట, మనకి తల మీద పెట్టుకుంటాం కదా. నాకు కొన్ని అడిగానప్పుడు అడిగితే మొన్న అన్నారనమాట, నువ్వు మొన్న అడిగావు కదా, సో వెళ్ళి తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళి ఇవి తీసుకున్నాం అనమాట. అండ్ ఇది కూడా నేను నా దేవుడి దగ్గర పెట్టుకున్నాను. సో ఇంట్లో పూజ అయిపోయింది అండ్ ఇప్పుడైతే గుడికి స్టార్ట్ అయ్యామన్నమాట. సో గుడికి వెళ్ళి అలానే ఇంకొక చిన్న పని ఉంది, సో అలాగా మెయిన్ రోడ్ కూడా వెళ్ళి అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి దెన్ విల్ స్టార్ట్ టు వెడ్స్లేరు. యాక్చువల్లీ టైం ఆల్రెడీ 12 అయిపోతుంది. లంచ్కైనా వెళ్ళగలుగుతామో లేదంటే నేను చేసిన పులిహారనే ఈరోజు మాకు లంచ్ అనమాట. అండ్ ఉగాది పచ్చడి కూడా చాలా చాలా బాగుంది. కొంచెం స్వీట్ తక్కువైందని మళ్ళీ కొంచెం బెల్లం కలిపాను. సో అది కూడా సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇంకా బాగా తినలేదు, సో బాగా తిని ఎలా ఉందో చెప్తారా, అప్పుడు షూట్ చేస్తాను మళ్ళీ. ఇంకా అలా మన ఇంట్లో ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక మేము ఏంటంటే ఇంకా వెడ్స్లేర్ స్టార్ట్ అయ్యాము. అండ్ ఆ రోజు రవితేజ అన్నయ్య బర్త్డే అనమాట. సో అందుకని చెప్పేసి ఈవినింగ్ బయటికి వెళ్దామని చెప్పేసి ప్లాన్ ముందే అప్పటికే డిసైడ్ అయిపోయాం అనమాట మేము వెడ్స్లేర్ వెళ్ళేసరికి. సో ఇప్పుడు జస్ట్ ఏమైందంటే వెడ్స్లేర్ వెళ్ళి అక్కడ అందరినీ కనిపించేసి అందరినీ మాట్లాడుకుని మేము రాజమండ్రి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. సో రాజమండ్రిలో అందరూ కలిసాము. సో అది మీకు నెక్స్ట్ క్లిప్స్లో కనిపిస్తుంది, ఎందుకంటే రవితేజ అన్నయ్య బర్త్డే పార్టీ కోసం అని చెప్పేసి అందరూ వెళ్ళాం అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు, సో అందరూ మీకు ఆ క్లిప్స్లో కనిపిస్తారు. ఫైనల్లీ మేము వెడ్స్లేర్ వచ్చేసాం. హే హలో, హ్యాపీ ఉగాది. హలో హాయ్ అత్త, హ్యాపీ ఉగాది. సేమ్ టు యు. హాయ్ హలో, నువ్వు వస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. హలో హలో, ఏంటి ఇంత పద్ధతిగా? హ్యాపీ ఉగాది. ఒకసారి కట్ చేసి కట్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు లైఫ్ విత్ సరియు ఛానల్. ఈరోజు మనం రవిబాబు గారు బర్త్డే వల్ల మనం వీడియో పెట్టుకోవాలి కదా. సారీ మళ్ళీ హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ విత్ సరియు ఛానల్. ఈరోజు మనం రవిబాబు గారు బర్త్డే సెలబ్రేషన్స్ చేయడానికి
సితారా చూపించదునా, సితారాకి వచ్చాం. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఆల్రెడీ బుజ్జిబాబే ఓనర్కి ఫోన్ చేసి చెప్పారు టేబుల్ ఉంచమని. కాకపోతే అక్కడ సితారా అనుకొని మన టేబుల్స్ అక్కడ బుక్ చేసి పెట్టారు. సో దానివల్ల మనం సితారా బయట ఒక 25 minutes వెయిట్ చేయవలసి వస్తుంది. సో దీనికోసం ఆర్గ్యూ చేసాడు వినయ్, బట్ ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆల్రెడీ తినేవాళ్ళని మనం తెలిసిన మాత్రం తినేవాళ్ళు లేపరు కాబట్టి మనం ఒక 20 minutes వెయిట్ చేసి లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఎన్ని మినిట్స్ అయింది వెయిటింగ్ లో? 10 minutes అయింది. ఇంకొక జస్ట్ ఒక 15 minutes ఉంది. 15 minutes వెయిట్ చేస్తే మనం వినయ్ ఏంటి వినయ్ ఇది ఆర్గనైజర్ అయ్యండి ఏ వచ్చిందా టేబుల్ వినయ్? 5 minutes వచ్చింది. అది 5 minutes పక్కన ఎన్ని సున్నాలు పెట్టారు పెట్టాలా? చెప్పు. ఫైనల్ గా మనకి టేబుల్ వచ్చింది ఆఫ్టర్ 40 minutes తర్వాత. వినయ్ రికమెండేషన్ పని చేయాల. వినయ్ రికమెండేషన్ ఎక్కడ పని చేయట్లేదు. ఎందుకంటే ఎంత రికమెండేషన్ చేసినా కూడా తెలియని లేపనని చెప్పారు. సో 40 minutes తర్వాత మన టేబుల్ వచ్చింది. ఇప్పుడు మనం కూడా ఒక 1.5 hours తిందాం తీరిగ్గా. మనం ఇప్పుడు 1.5 hours తిన్నా 3 hours తిన్నా కూడా లేపరు. ఎందుకంటే ఇంక తర్వాత ఎవరు రారు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎలాంటి కాపురాలు అది నిప్పులు పోయి కాపురాల్లో పుల్ల. రేపు నీకు వస్తుంది వినయ్, రేపు నీకు వస్తుంది, రేపు వినయ్ కూడా వస్తుంది. అప్పుడు మనం కూడా ఇలాగే నెల తీసుకొని చేద్దాం మరి. హలో, హ్యాపీ ఉగాది. హాయ్ ఆంటీ, హ్యాపీ ఉగాది బావగారు. హ్యాపీ ఉగాది అక్క. ఏంటి సర్ప్రైజ్? సర్ప్రైజ్ ఏంటి? సర్ప్రైజ్ ఇంకా వచ్చా అక్క? ఇంకా ఇప్పుడు బాగానే ఖాళీ అయింది. మేము అప్పటికి 40 minutes వెయిట్ చేసాం. జస్ట్ ఇప్పుడే టేబుల్ వచ్చింది. అంటే మేము కొంచెం పెద్ద మంది లేదు బావగారు, మొత్తం అందరూ చూసానక్క. ఫిష్ ఎక్స్ప్రెషన్స్ అలా ఫేషియల్ యాక్స్ అలా కదా అలా ఫీల్ అవ్వాలి. హ్యాపీ బర్త్డే, అదేంటది పుట్టినరోజు చేజేలు చిట్టి బాబాయి. వినయ్ ఏంటి వినయ్ ఇది? బర్త్డే సాంగ్ కూడా పెట్టచ్చు. వినయ్ మీద హలో guys, we are at Sitara for రవితేజ అన్నయ్య బర్త్డే. ఇది అంతే. ఇప్పుడు అప్పుడే తెవలే బేరమేం కాదనమాట. ఇప్పుడు నేను పెట్టినా వద్దా వీడియోస్లో? వద్దా? అయితే ఖచ్చితంగా పెడతాను. నువ్వు పెట్టమని చెప్పు. అంతే మరి. ఒక 40 minutes నిరీక్షణ తర్వాత మాకు టేబుల్ దొరికింది అనమాట. బేసికల్లీ మేము ఒక 15 members వచ్చి ఉంటాం ఈజీగా, 15 to 16 members. సో ఇంకా తెలిసిన వాళ్ళు ఇంకా చాలా మంది కనిపించారు అనమాట ఇక్కడ. సో మనది ఎక్కువ రిలేటివ్స్ ఎక్కువ కదా. సో వినాయకుడికి ఉపయోగ 2 మొక్కలు వినాయకుడికి ఉపయోగపడి చెప్పండి ఇద్దరు.
ఈ మంత్ లో వినాయకుడు పెళ్ళి అంటున్నారు. అదే నెక్స్ట్ ఏప్రిల్లో ఉపయోగపడి 2 ముక్కల్లో చెప్పండి కొంచెం ఉపయోగపడి 2 ముక్కలు వినాయకుడికి. ఏడి తగలాగా మనకు కొంచెం మాత్రం ఎక్కువ కదా, ఇది బాగా పొగలు వస్తుంది అన్నమాట. ఇప్పుడు తాగేసి నోరు కాల్ చేసుకుంటాం. మీకు ఏమైనా అర్థమైందా సార్? మీకు ఏం అర్థమై ఉండదు. దీని పేరేంటి ఇంతకీ? ఏంటన్నారు? స్పైసీ మ్యాంగో మ్యాంగో మాక్టైలా? బిర్యానీ తెచ్చామన్నా. ఇది మాజా కదా? తెచ్చండి దాంట్లో బిర్యానీ బాగుంది. అడిగి చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. రివ్యూ ఎలా పోతున్నాడు మర్చిపోయారా? థ్యాంక్ యూ ఇచ్చినందుకు. అది చాలా బాగుందంట. సితారాకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇది మిస్ అవ్వకండి. మ్యాంగో స్పైసీ మాక్టైల్. ఇలా చూడు, చూడు ఏమున్నా. నేను తాగినా తాగల. నువ్వు వీడు మరీ వేసాడు. ఇంకా నువ్వు తాగవే. ఎవరు మీద పెడతాడు. Years later. Bye. వెనకాల కార్ వెయిటింగ్ గైస్. Guys, we took a stop for some ice cream. నేను చాక్లెట్ మడ్ కేక్ అండ్ ఫెరారీ ఇటాలియానా యూస్ లైక్ టూ స్కూప్స్ తీసుకున్నాను అనమాట సింగిల్ దాంట్లోకి. సో నైట్ అయితే మనకి డిన్నర్ అలా అయింది. అండ్ దాని తర్వాత డెజర్ట్ కూడా తీసుకుని ఇంకా వెడ్స్లర్ వచ్చేసి నైట్ రెస్ట్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏమైంది, నేను ఉగాది లైక్ మార్నింగ్ 5 o'clock లెక్సానా. సో నైట్ ఏమో నాకు 3:30, 4 అయిందంటే నిద్ర పట్టలేదు అనమాట. ఉగాది పచ్చడి ఎలా చేస్తాను అనే టెన్షన్ వల్ల. సో ఆ రోజంతా నేను 1 hour స్లీప్లో ఉన్నాను కాబట్టి ఇంకా నైట్ వచ్చిన వెంటనే ఇలా నిద్రలోకి వెళ్ళిపోయాను అనమాట. సో మళ్ళీ మార్నింగ్ లెగ్సి వెడ్స్లేర్లో కొంచెం టైంపాస్ చేసుకుని అండ్ దాని తర్వాత గుడికి అది వెళ్ళామన్నమాట. సో ఆ క్లిప్స్ అన్నీ మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. అండ్ అంటే యాక్చువల్లీ రేపు దండం తల్లి తీర్థం ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ వెళ్ళాను నేను, అది ఇక్కడ యాడ్ చేస్తాను డెఫినెట్గా. సో అది ఉందని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం అది పెట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసాము.
సో దండం తీద్దామని యాక్చువల్లీ నెక్స్ట్ డే వండుకోవాలన్నమాట బూర్లు అవి. బట్ మేము ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా అత్త పాలముంజులు ఆ రోజే వండేసింది. సో మంచిగా పాలముంజులు అయితే బ్రేక్ఫాస్ట్కి ఎంజాయ్ చేశాను. అండ్ దాని తర్వాత లంచ్కి బీరకాయ అండ్ పొట్లకాయ 2 కర్రీస్ నేను తిన్నాను అనమాట. సో అందుకని చెప్పేసి నా స్వహస్తాలతో నేను కొంచెం నువ్వుపప్పు చేసుకున్నాను. అంటే నువ్వుపొడి అంటారు, నువ్వులతో చేస్తామన్నమాట. నేను ఇంకా దీన్ని వేసి చేస్తున్నాను. నాకు ఒకసారి బాగా వచ్చాక డెఫినెట్గా అది మీకు షేర్ చేస్తాను అనమాట. సో అట్లా నా లంచ్ కూడా కానిచ్చేసాక అండ్ దాని తర్వాత ఈవినింగ్ ఏంటంటే గరగలు గింపుకు వస్తారని చెప్పేసి కిందకి వెళ్ళాము. సో వెళ్ళాక పైన తల మీద అది పెట్టుకున్నాము. హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. సో నిన్న ఉగాది ఫుల్ ఎంజాయ్ చేసి ఫెస్టివల్ అంతా అయిపోయాక నైట్ కూడా పార్టీకి వెళ్ళి వచ్చి రెస్ట్ తీసుకున్నాం అనమాట. అండ్ ఈరోజు మార్నింగ్ అయితే అత్త పాలముంజులు వండింది. సో అవి తినేసి దాని తర్వాత చక్కగా లంచ్ కూడా చేసాము. అండ్ ఇప్పుడు కిందకి వచ్చాము ఎందుకంటే గరగలు వస్తున్నాయి అనమాట. లాస్ట్ టైం దండమ్మ జల్లి జాతర జరిగినప్పుడు నేను మీకు సపరేట్గా చూపించాను వ్లాగ్, అది మీకు ఇక్కడ కింద యాడ్ చేస్తాను. సో అదే ఇయర్ కూడా మళ్ళీ ఈ టైం వచ్చింది అనమాట. సో ఇప్పుడు అవి వస్తాయని చెప్పేసి కిందకు వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట అందరం. యా గైస్ ఈ ఇయర్ వాటర్ యాపిల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి గైస్. ఇంకో గుర్తు అదిగా ఇంకా రావాలే, ఇంకా బాగా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. ఓకే, హలో అమ్మ బాబాయ్ బల్లూన్ కొనుక్కుందామా? ఓకే అమ్మ పాపిడి దువ్వేమేంటమ్మ బాబు, ఎవరు దువ్వేరు చుట్టూ నీకు? ఆల్రెడీ అండ్ గుడికి వెళ్తున్నాం అనమాట. అండ్ దాని తర్వాత అయితే కాకినాడ స్టార్ట్ అయిపోతాము. నా యానివర్సరీకి నేను ఈ డ్రెస్సే వేసుకున్నా. నేను ఆ రోజు ఫుల్గా చూపించడానికి కూడా రాలేదు. సో ఇప్పుడు చూపిస్తాను నా అవుట్ఫిట్ ఆ రోజుది. ఫైనల్లీ గైస్ అలా మొత్తం అన్నీ ముగించుకొని ప్రస్తుతానికైతే మన ఇంటికి వచ్చేసామన్నమాట. అండ్ వీఆర్ ఇన్ కాకినాడను అన్నీ ముగించుకున్నాము. అండ్ ఇప్పుడైతే హ్యాపీగా డిన్నర్ చేయాలి. బేసికల్లీ ఈరోజు రంజాన్ కదా. సో మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారనమాట. సో వాళ్ళు రంజాన్ దావత్ పంపిస్తా అన్నారు ఇప్పుడు మాకు. సో ఇప్పుడు డిన్నర్ ఏంటంటే మాకు బిర్యానీ అండ్ ఇంకా ఏమొస్తే అదనమాట. డెఫినెట్గా చూపిస్తాను ఏంటి ఏమొచ్చింది అని చెప్పేసి. మొన్న నేను చెప్పాను కదా హలీం షాట్లో లైక్ మా తెలిసిన ఫ్రెండ్ ఒకళ్ళు ఇచ్చారని చెప్పేసి. సో వాళ్ళు ఈరోజు కూడా పంపిస్తున్నారు. సో లెట్స్ సీ గైస్. ఏదైనా వాళ్ళ టేస్ట్ మనకి రాదండి. సేమ్ ఎలా చేసినా వాళ్ళ టేస్ట్ అదంతా వేరు. అదే ముస్లిం ఫ్రెండ్ ఉండి
మనకు అది తినే అదృష్టం ఉండాలన్నమాట. సో ఈరోజు నేను చాలా అదృష్టం చేసుకున్నాను కాబట్టి ఐ విల్ ఎంజాయ్ మై డిన్నర్ గైస్. మన డిన్నర్ అయితే వచ్చేసింది గైస్. ఇదొక బిర్యానీ అండ్ ఆల్సో ఇదేమో షీర్ కుర్మానా ఏదో అంటారు కదా, సో అది. అండ్ ఇదేమో రైతా అనమాట. అండ్ నేనేమో హలీం కూడా తెచ్చుకున్నాను బికాజ్ రంజాన్ లాస్ట్ డే కదా అని. అండ్ ఇప్పుడు ఇదంతా ఎంజాయ్ చేయబోతున్నాను నేను కూడా. మొన్న తిన్న హలీంతో నాకు హలీం ఫేవరెట్ అయిపోయింది అనమాట. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. అసలు నేను ఇదే ఫస్ట్ టైం నా జీవితంలో తినడం హలీం అనేది. సో ఇప్పుడు నేను హలీం లవర్ని అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది హలీం. సో అది కరెక్ట్ ప్లేస్లో తినాలి, అది తిన్నప్పుడే తెలుస్తుంది దాని టేస్ట్. సో నేను తెచ్చుకున్న ప్లేస్ అయితే చాలా బాగుంది కాబట్టి ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అండ్ నేనైతే ఇప్పుడు నాకు బిర్యానీ ఎంత కావాలో అంత పెట్టుకుని హ్యాపీగా తినేసి ఐ స్లీప్ ఆఫ్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ ఇన్ మై నెక్స్ట్ వన్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్ అండ్ బాయ్, గుడ్ నైట్.